నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. డిచ్పల్లి, దర్పల్లి మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ముప్పై 39 కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగల ముఠాలోని 7 అరెస్ట్. 15 తులాల బంగారం, 4 వాహనాలు జప్తు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. కమ్యూనిస్టు నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాయకవాడి నర్సయ్య ఇక లేరు. నగరంలోని అర్సపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబీకులు. పెద్ద ఎత్తున పాల్గొన్న మేధావులు, కమ్యూనిస్టు నాయకులు. ఈ నెల 7న బక్రీద్ సందర్భంగా యూపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు. బక్రీద్ సమయంలో రోడ్లపై నమాజ్ చేయడం నిషేధమని యూపీ ప్రభుత్వం సూచన. చట్టపరమైన నిషేధాలు లేని జంతువులనే బలి ఇవ్వాలని వెల్లడి. హైదరాబాదులో ఆకాశాన్నంటిన బంగారం ధరలు. ₹1,00,000కు 24 క్యారెట్ల బంగారంతో ఆల్ టైమ్ రికార్డు. గుల్యన్ బ్యారీ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుడికి పునర్జన్మ కల్పించిన ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమారాజ్ మోసిన్. భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్జానాయక్ తాండాలోని రైతు వేదికల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంలో అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలట్ ప్రతిపాదికన రెవెన్యూ సదస్సులు జరిపి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ ఆయా గ్రామాల్లో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి ఆర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భూ సంబంధిత సమస్యలు ప్రొఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది జూన్ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మండలంలో కూడా 2 టీమ్స్, ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలోని, రెండో టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ అనేది మనకి డైలీ మండలంలో 2 విలేజ్లు కవర్ అయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఈ జూన్ 3 నుంచి 20 వరకు కూడా గ్రామాల్లో రైతులకి, అంటే విలేజ్లోనే మనకి విలేజ్లో ఒక ప్రాంతంలో మనకి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మనకి ముందే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పబ్లిసిటీ ఇచ్చి. హైదరాబాద్తో సహా వివిధ ప్రాంతాలలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ఇటీవల 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని
వరుస చోరీలకు పాల్పడుతున్న కేసులపై విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలువురిని పరిచయం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా మహమ్మద్ అమీర్ను అదుపులోకి తీసుకుని విచారించగా వరుస చోరీల సంఘటనలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో 8 మంది దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 24 దొంగతనాల కేసులు నిజామాబాద్లో చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. చోరీకి పాల్పడగా వచ్చిన సొత్తును షేక్ వసీంకు ఇచ్చేవారని, ఆయన తనకు పరిచయం ఉన్న మల్కాపూర్కు చెందిన మోహన్కు అమ్మేవాడని, అలా వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారని సిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ అమీర్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ అబ్దుల్, షేక్ వసీం, సయ్యద్ రియాజ్, జావిద్ ఖాన్, షేక్ సోహెల్, ఎండి ఆసిఫ్, మాలక్ మోహన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. మరో 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. వీరిలో షేక్ సోహెల్ గతంలో 7 కేసులలో నిందితుడిగా ఉన్నాడని, ఇతనిపై హత్య కేసు కూడా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మహమ్మద్ అమీర్ 21 నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలలో మొత్తం 39 కేసులు ఈ ముఠాపై నమోదైనట్లు సిపి పేర్కొన్నారు. నిందితుల నుండి 15 తులాల బంగారం గొలుసులు, షిఫ్ట్ డిజైర్ కారు, పల్సర్ బైక్లు, హోండా సైన్ బైక్, ఫ్యాషన్ ప్లస్ బైక్లను స్వాధీనపరుచుకున్నట్లు సిపి తెలిపారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తదితర సిబ్బందిని సిపి అభినందిస్తూ క్యాష్ రివార్డులను బహుకరించారు. పెద్ద గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఏవైతే హెచ్బీవై నైట్లు రాత్రి పూట ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మన ఇటీవల కాలంలో మన టౌన్ 6 పోలీస్ స్టేషన్ లో మనం కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. సీనియర్ కమ్యూనిస్టు నేత, పేదల పెన్నిది, రైతు నాయకుడు కామ్రేడ్ నాయకవాడి నర్సయ్య మరణం తీరని లోటని పలువురు ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. నిజామాబాద్ నగరంలో 15వ డివిజన్ అర్సపల్లిలో గల మాజీ కౌన్సిలర్, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు కూలీ సంఘం గౌరవ అధ్యక్షుడు నాయకవాడి నర్సయ్య మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. పేద ప్రజల అభివృద్ధి కోసం నాయకవాడి నర్సయ్య ఎంతో పోరాడేవారని పలువురు కొనియాడారు. పేదల కష్టాల్లో, బీడీ కార్మికుల, రైతు కూలీ ఉద్యమంలో ఎంతో పోరాడేవారని కొనియాడారు. అలుపెరగని పోరాటం చేసిన నాయకవాడి నర్సయ్య మృతి బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, ఆకుల పాపయ్య, గడుగు గంగాధర్, మాజీ కార్పొరేటర్ కులాచారి వెంకటేష్, నాయకవాడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ నాయకవాడి నర్సన్నతో నాకు 50 సంవత్సరాల ఉద్యమ అనుబంధం ఉంది. రైతు కూలీ సంఘంలో 3-4 దశాబ్దాల కాలం తనతో కలిసి పనిచేశాం. ఈ నేపథ్యంలోనే తను అర్సాపల్లి గడ్డగా, విప్లవ గడ్డగా మార్చడానికి ఆరెడ్డి నారాయణ గారితో కలిసి చాలా చేసిన కృషి ఉంది. గుల్యా బ్యారిస్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుడికి ప్రెస్టీజ్ హాస్పిటల్ వైద్యులు జీవం పోశారు. నగరంలోని ప్రెస్టీజ్ ఆసుపత్రిలో రోగికి పునర్జన్మ ప్రసాదించారు. మంగళవారం ప్రెస్టీజ్ ఆసుపత్రిలో ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమారాజ్, నెఫ్రాలజీ వైద్యులు మోసిన్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎడపల్లి మండలం కూర్నపల్లి గ్రామానికి చెందిన నవీన్ 35 సంవత్సరాలు. శరీరంలోని ప్రధానమైన అవయవాలైన కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. కుటుంబానికి తానే బరువు, బాధ్యతలు నిర్వర్తించే ఇంటి పెద్ద మనిషి ఒకేసారి చావు బతుకుల వైపు పరుగులు తీస్తుండగా చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు ప్రెస్టీజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రెస్టీజ్ ఆసుపత్రి వైద్యులు రోగి చికిత్స పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వైద్యపరంగా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యం అందించారు. వైద్యులు అందించిన సేవల పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. లక్షలకు ఒకరికి మాత్రమే నరాల బలహీనతకు సంబంధించిన గుల్యం బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకుతుందని, నవీన్ అనే పేషెంట్కు సోకడం విచారకరమని వైద్యులు వాపోయారు. గుండె, కిడ్నీ, నరాల బలహీనత వంటి ప్రధానమైన అవయవాలతో బాధపడుతున్న నవీన్ను మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. డయాలసిస్, కిడ్నీ ఫంక్షనింగ్ చేయడంతో పాటు నరాల బలహీనత, హార్ట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ మెరుగుపరిచామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్యంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేయడం జరిగిందని ప్రతిమారాజ్ పేర్కొన్నారు. కూర్నపల్లి గ్రామం, 35 ఇయర్స్ ఏజ్, 35 సంవత్సరాలు. ఒక 15 రోజుల క్రితం కంటే ముందు తనకి లైట్గా కొంచెం ఆకలి తక్కువయ్యి
కొంచెం కాలువాపులు వచ్చాయని చెప్పి హాస్పిటల్కి రావడం జరిగింది. అతని కండిషన్ ఎలా ఉండిందంటే టోటల్ బెడ్ రిడన్, కాళ్ళు చేతులు నడవనీకి అసలు రాలేదు. అండ్ చాలా దమ్ము, ఊపిరి పై వరకు శ్వాస వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు ఆగితే ప్రాణమే పోయేంత, ఊపిరి ఆగిపోయేంత కష్టంగా వచ్చాడు. హైదరాబాదులో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. 10 గ్రాముల బంగారం ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,110కి చేరింది. అయితే ఇది గతం కంటే గణనీయమైన పెరుగుదలని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు పెరగడం, డాలర్ రూపాయి మకరంలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, సరఫరా డిమాండ్ డైనామిక్స్, ప్రపంచ రాజకీయ అనిశ్చితులు ఈ ధరలకు పెరుగుదలకు ప్రధాన కారణాలు తెలుస్తోంది. ఇక హైదరాబాదులో బంగారం డిమాండ్ గల కారణం పెళ్లిళ్ల సీజన్, దీర్ఘకాలిక పెట్టుబడిన భావించడం వల్ల అయ్యుండవచ్చని సమాచారం. ఈ నెల 7న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు జారీ చేసింది. యూపీలో బక్రీద్ సమయంలో రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించారు. ఆవులను, ఒంటెలను, నీలగాయని బలి ఇవ్వడం నిషేధించారు. గొర్రెల బలి కూడా కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. బలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని, చట్టపరమైన నిషేధాలు లేని జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ ఆంక్షలు శాంతి భద్రతలను కాపాడేందుకు, ఇతర మతాల ప్రజలు మనోభావాలను గౌరవించేందుకు ఉద్దేశించినవని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై ముస్లిం సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ తెలిపారు. మంగళవారం మాచారెడ్డి కేంద్రంలో గజ్జానాయక్ తాండాలో రైతు వేదిక నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, నేటి నుండి జూన్ 20వ తేదీ వరకు 2వ విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో గల్లంతైన 3 కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో గల్లంతైన ఎల్లారెడ్డి మండలానికి చెందిన నవీన్, మధుకర్ గౌడ్, హర్షాల కోసం మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో గాలింపు మొదలైంది. రాత్రి చీకటి కావడంతో నిలిపివేసిన గాలింపు తెల్లవారగానే మొదలైంది. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గ్రామస్తులు, బంధువులు, కుటుంబీకులు అక్కడే ఉన్నారు. కుటుంబాల రోదనలు, అడవిలో అలజడి ఉంది. 2025 రోజున సాయంత్రం సోమార్పేట శివారులో 10 మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్, హర్షవర్ధన్, మధుకర్ గౌడ్ అని చెప్పేసి 3 పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది. నగరంలోని సుభాష్ నగర్లో జడ్పీ కార్యాలయం ఎదుట ధన్వంతరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ జడ్పీ కార్యాలయం ఎదుట శ్రీ ధన్వంతరి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ధన్వంతరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నామన్నారు. 108 కలశాలతో శిఖర ప్రతిష్టాపన చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆశీస్సులు పొందాలని అర్చకులు కోరారు. నూతనంగా ఈ దివ్యమైనటువంటి భవంతిని నిర్మించి తమ శిష్యుల యొక్క సహాయ సహకారాలు, విశేషంగా వారందరిని అనుగ్రహిస్తూ నూతన భవంతిని నిర్మించి శ్రీ ధన్వంతరి నారాయణుడి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాన్ని వారు స్వయం అమృత హస్తాల చేత చేయనున్నారు. అధికంగా ఉన్న రెవెన్యూ సమస్యలు ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని జమ్మిలం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామాలలో నేటికి భూ సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వాలు ఎన్ని మారినా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మండలాలను ఎంపిక చేసి భూభారతిలో సమస్యలు అవగాహన కల్పించిందన్నారు. వీటి ద్వారా కొత్తగా ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ దత్తాత్రి, డిటి అనూష, జగత్ ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు మనం
కొత్త చట్టం ప్రకారం అంతకుముందు ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మూడు జిల్లాల్లో కూడా 3 విలేజెస్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ అన్ని జిల్లాలో కూడా అన్ని మండలాల్లో కూడా కేంద్రాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించాము. అదేవిధంగా ఒక పైలట్ ప్రాజెక్టు కూడా ఒక మండలంలో మెండోరాలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మనం ఇప్పుడు అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో కూడా భూ సమస్యల పరిష్కారానికి రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రవీందర్రావు సూచించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రైతు రెవెన్యూ అవగాహన సదస్సును తహసీల్దార్ రవీందర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలో ఏర్పాటు చేసిన రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, రైతుల భూ సమస్యలను ప్రభుత్వం చూపిన నమూనా పత్రం ద్వారా వారి సమస్యలను దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తులు పరిశీలించి వారి సమస్యల పరిష్కార మార్గానికి వీలుంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతుల దగ్గర ఉన్న పాస్బుక్ గాని, పాత పాస్బుక్ గాని, సాదా బైనామా పత్రం ఏ ఇతర పత్రాలను సమర్పించినా వాటిని పరిశీలించడం జరుగుతుందని, ఈ రెవెన్యూ సదస్సు ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వివిధ గ్రామాలలో రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో లేని వారు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రవీందర్రావు సిరికొండ మండల రైతులను కోరారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ గ్రామంలో ఈ రోజు నుండి అభయ ఆంజనేయ స్వామి శివ పంచాయతన ఆలయ ప్రతిష్టాపన ప్రారంభించారు. ఈ రోజు ఉదయం ముందుగా గ్రామ పురవీధుల నుండి ఊరేగింపు కార్యక్రమం చేసుకొని ఆలయానికి చేరుకుని అదేవిధంగా ఈరోజు సాయంకాలం నుంచి ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు 2 రోజులు జరుగుతాయి. 6వ తారీఖున శుక్రవారం రోజున శ్రీ హంపి విరూపాక్ష విద్యానంద భారతి స్వామి వారి యొక్క కరకమలం చేత చేయటం జరుగుతుందని, ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంజనేయ స్వామి వారిని శివ పంచాయతీని, నాగదేవతను, నవగ్రహాలను, శిఖర ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా 6వ రోజున విద్యానంద భారతి స్వామి చేతుల మీదుగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాస్తవ్యులు, అభివృద్ధి వారు, భక్తులు పాల్గొన్నారు. సారంగపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో అభయాంజనేయ స్వామిని, శివ పంచాయతముని, నాగదేవతను, నవగ్రహాలను, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు కూడా 6వ తారీఖు రోజున హంపి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి చేత కార్యక్రమాలు జరుగుతాయి. రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రావణ్ సూచించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ రైతు వేదికలో రెవెన్యూ సదస్సు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో గ్రామాలలో నేటికి భూ సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి గ్రామాలలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని మండలాలను ఎంపిక చేసి భూభారతిలో సమస్యలను అవగాహన కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. దానికి సంబంధించి మనకి రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, పాస్బుక్లో పేరు ఎక్కలేకపోయినా కానీ, పాస్బుక్లో ఏమైనా సవరణలు ఉన్నా కానీ, నిషేధిత భూములలో పడినా కానీ, వాటికి సంబంధించినవి ఏదైనా కానీ దరఖాస్తు ఇక్కడ రెవెన్యూ సదస్సులకు వచ్చి కూడా ఎవరైనా అభ్యర్థులు, పట్టదారులు వచ్చి కూడా మనం ఇక్కడ దరఖాస్తు చేసుకునేటట్టు వీలు కల్పించాము. మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక్కడే దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు.
పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని, నిలువ నీరు ఉన్న చోట మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. రోజువారీగా PHCల నుండి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు వివరాలను తప్పించుకునేందుకు ఎక్కడైనా డెంగ్యూ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధులు మరింతగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున అప్రమత్తంతో కూడిన చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఎక్కడ కూడా తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని నివాస గృహాలు, సంస్థలలో వారంలో 2 రోజులు డ్రై డే నిర్వహించేలాని చూడాలని, నిల్వ నీటిని ఖాళీ చేయించి దోమలు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నిర్ధారణ కోసం ప్రజలు ర్యాపిడ్ టెస్టులు చేయించుకునేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 9390653996ను సంప్రదించవచ్చని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైనగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ CEO సాయాగౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ అన్నారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి మంజూరు పత్రాలు అందజేశారు. త్వరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులకు త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఇళ్ల నిర్మాణం పత్రాన్ని పిట్టల రాధిక కలెక్టర్ లబ్ధిదారులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో PD విజయపాల్ రెడ్డి, MPDO, తహసీల్దార్ మరియు స్పెషల్ ఆఫీసర్ దిహో సింగ్, AE హౌసింగ్ ప్రజలు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో యోగా వాక్ ఘనంగా నిర్వహించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం యోగా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పతాంజలి యోగా సంస్థ సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన RDO వీణా జెండా ఊపి యోగా వాక్కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుంది. ప్రతిరోజు జీవన శైలిలో యోగాను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రాబోయే కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలతో ఎంతో ఆంతర్యం ఉంది. అందులో యోగాకు ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. ఈ యోగా వాక్లో ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, వైద్యాధికారులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దేవయ్య, డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ చైతన్య, డాక్టర్ నహీదా, ఇతర వైద్య సిబ్బంది, గోపాల్, శ్రీనివాస్, మహమ్మద్ బైగు, యోగా శిక్షకులు, పతాంజలి కుటుంబ సభ్యులు మరియు ఆయుష్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కృషితో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశారు. మాగ్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో 39 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు దేవానందం ఆయన మాట్లాడుతూ, వినయ్ రెడ్డి చొరవతో నిజమైన అర్హులకు ఇండ్లు మంజూరయ్యాయి. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనల ప్రకారం నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం చేసుకుంటున్నామన్నారు. పేదలకు సొంతింటి కల సాకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ లింగారావు, విజయరావు, శ్రీధర్ గౌడ్, ప్రసాద్, కార్యదర్శి సురేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మన మాదాపూర్లో 400 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో మొదటి అర్హులుగా గుర్తించబడ్డది మన ప్రభుత్వం. దాంట్లో 168 మంది అర్హులని చెప్పి మన గుర్తించింది. మన ఒక్కొక్క విలేజ్కి 30-35 ఇండ్ల చొప్పున నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైతే ఒక్కొక్క విలేజ్కి 30-35 విలేజ్ స్ట్రెంత్ను బట్టి ఇచ్చారు. మనమైతే మనం ఏం చేసిందంటే, మనం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపెట్టినాం కాబట్టి మన ఊర్లో అత్యధికంగా కాంగ్రెస్ మెజార్టీ చూపెట్టిందని మన అవకాశం, మనకు 10 ఇండ్లకు అవకాశం ఎక్కువిచ్చేది మొదటి విడతల. రాబోయే దాంట్లో రానోళ్ళు, ఇంకా పేర్లు ఉన్నోళ్ళు ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కూడా అందరికి వస్తాయి. మాణిక్ బండర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. మాగ్లూర్ మండలం మాణిక్ బండర్ గ్రామంలో మంగళవారం రోజున మాణిక్ బండర్ గ్రామ సభ్యులందరూ కలిసి నూతన కమిటీ వేశారు. అలాగే గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మేమున్నామంటూ ఈ కార్యక్రమంలో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తలారి నర్సయ్య, ఉపాధ్యక్షులు వినోద్ నాయక్ మరియు బండ్ల మురళి, ప్రధాన కార్యదర్శి గూండ్ల సురేష్, కార్యదర్శి కిరణ్, క్యాషియర్
కమటం ఆనంద్, జాయింట్ సెక్రటరీ రవి నాయక్, ఆకుల రవి, సలహాదారులు జి పురుషోత్తం, గంటాజీ రాజేశ్వర్, ఉప్పల లచ్చారెడ్డి, ఆకుల నరేందర్, గుండారం శేఖర్, తలారి డానియల్, నర్సాగౌడ్, ఎండి హబీబ్, గణపతి, సుమన్ నాయక్, ఎం బాబు, మహేందర్ నాయక్ మరియు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట్ మండలంలోని సిహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నందిపేట్ మండలంలోని సిహెచ్ కొండూరులో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఉపాసకులు శ్రీమన్ వేదాల భార్గవ స్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురార్పణం జరిగింది. మంగళవారం నిత్య ఆరాధన, సేవాకాలం, యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజ, మూర్తి, కుంభ ఆరాధనలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం, పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్ఠి, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, ద్వారధోరణ, ధ్వజమూర్తి కుంభం ఆరాధనలు, శ్రీ లక్ష్మీ హోమము, తీర్థప్రసాదం గోష్ఠి జరిగింది. 4న నిత్య ఆరాధన, సేవాకాలం, ద్వారతోరణ, ధ్వజ, మూర్తి కుంభ ఆరాధనలు జరుగుతున్నాయి. 4న సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రీ లక్ష్మీ హోమము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుందన్నారు. అలాగే 5న నిత్య ఆరాధనలు, సేవాకాలం, ద్వారతోరణ, ధ్వజ, మూర్తి కుంభ ఆరాధనలు, శ్రీ లక్ష్మీ నరసింహ మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణము, ఊరేగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, మహా ఆశీర్వచనము నిర్వహించనున్నామన్నారు. క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం, సోషలిస్టు వ్యవస్థను కాపాడుకుందామని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న క్యూబా పైన సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తీవ్రమైన ఆర్థిక అంశాలను విధిస్తూ క్యూబా ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలకు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించడం జరిగిందని, దీన్ని ఓర్వలేని అమెరికా క్యూబా పైన ఆర్థిక దౌత్యపరమైన ఆంక్షలు పెడుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా నిరంతరంగా నిలబడుతూ తమ ప్రజలకు అండగా ఉండటం జరుగుతుందని, కార్మిక వర్గ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మిస్తూ క్యూబా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచంలోని లౌకిక వాద సభ్యులందరిపైన ఉందని, ఆ దేశ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్రవాదులది. అందువల్ల క్యూబా ప్రజలకు అండగా దేశ ప్రజలు నిలవాలని సిపిఎం పార్టీ పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈ నెల 4, 5 తేదీలలో సిపిఎం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల వద్ద తగ్గకుండా విరాళాలు సేకరించాలని నిర్ణయించడం జరిగిందని, జిల్లాలో ఉన్న పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజాతంత్రవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించి వారికి అండగా ఉండాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కొండ గంగాధర్, సురేష్, గంగాధర్, నాయకులు గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కార్మిక వర్గం, శ్రామికుల యొక్క సంక్షేమం కోరుకునే పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మధురో గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మొత్తం నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించారు. క్రమ పద్ధతిలో యోగా, ప్రాణాయామము, ధ్యానము ప్రతినిత్యం చేయడం వల్ల శారీరక, మానసిక సమతుల్యతను పొంది వ్యాధులు రాకుండా ఉంటుందన్నారు. అనంతరం ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ వరకు జరిగిందని నోడల్ అధికారి డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ వయసుకు సంబంధం లేకుండా అందరూ యోగా చేసుకోవచ్చునని, గర్భిణీ స్త్రీలు బీపీ, షుగర్, గుండె జబ్బులు యోగా సాధన చేయటం చక్కటి మార్గమని సూచించారు. ఈ క్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగా ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగా రామచందర్, కార్యదర్శి సంగీత, యోగా గురువులు హెచ్ శ్రీనివాస్, ఐశ్వర్య, తేజస్విని, దయానంద్, యోగా కేంద్ర సభ్యులు రుక్మయ్య, కిషన్, బొమ్మయ్య, జిల్లా యోగా అసోసియేషన్ సభ్యులు, పతాంజలి యోగా సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, యోగా సిద్ధిరాములు, పట్టణ ప్రజలు, యునాని సీనియర్ వైద్య అధికారి డాక్టర్ ఫసియుద్దీన్, ఆయుష్ డిపిఎం వందన, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మసిస్టు పురుషోత్తం,
ఉమాప్రసాద్, సభ్య సిబ్బంది, రమేష్, భిక్షపతి, విఠోబా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నందిపట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను హత్య చేసిన నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం బాల్కొండ పోలీస్ స్టేషన్లో నందిపేట్ ఎస్ఐ చిరంజీవితో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిందితుడు ఆలూరు మండల కేంద్రానికి చెందిన గంగాధర్. మృతురాలు గత నెల 26న మెడకు తువాలతో ఉరు వేసుకుని చంపినట్లు సీఐ చెప్పారు. వాళ్ళ కొడుకు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూరు అని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్టు చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్కు తరలించడం జరిగింది. భూభారతి కొత్త ఆర్ఆర్ చట్టంపై రైతులకు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టారు. ఇట్టి కార్యక్రమాన్ని ఎంఆర్ఓ షబ్బీర్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో సర్వ సమాజ్ కమిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భూభారతితో రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. భూ సమస్యలు ఉన్నటువంటి రైతులు జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సు జరుగుతుంది అని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి ద్వారా చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుందని అన్నారు. సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి మాట్లాడుతూ భూభారతిని సర్వ సమాజ్ కమిటీలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్టి అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య మాట్లాడుతూ భూభారతిని భీమ్గల్ మండలంలోని ప్రజలు ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటారు. ఎవరికైనా సమస్యలు ఉన్నచో వారికి ఫిర్యాదు చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయాగౌడ్, రెవెన్యూ సిబ్బంది, మండల అధ్యక్షుడు బుదిరిస్వామి, జేజే నర్సయ్య, నీలం రవి, కౌన్సిలర్ గంగాధర్, సతీష్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, సాయమ్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ఓఆర్ చట్టం భూభారతి చట్టంలో భాగంగా ఈరోజు భీమ్గల్ మున్సిపల్ పట్టణ ఆధ్వర్యంలో రెవెన్యూ భూమి సంబంధించిన భీమ్గల్లో రెవెన్యూ పట్టాకు సంబంధించిన భూమి ఎట్లాంటి సమస్యలున్నా కానీ అధికారులే మన విలేజ్లోకి వచ్చి మన గ్రామ కమిటీ బిల్డింగ్ దగ్గర దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఈ దరఖాస్తులు తీసుకొని ఇవి తక్షణమే ప్రతి ఆఫీసరు పరిష్కరించాలని చెప్పి విజయ్ రూరల్ కళాశాల ఆఫ్ ఫార్మసీ విద్యార్థికి శరణ్య గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విఆర్ఈసీ కళాశాలకు చెందిన విద్యార్థిని శరణ్యకు మరియు జేఎన్టీయు ఫార్మసీలో గోల్డ్ మెడల్ వచ్చినందుకు హైదరాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా షాదన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ మరియు బెస్ట్ స్టూడెంట్ గా ఆంధ్రా నాయుడు మొత్తం 3 గోల్డ్ మెడల్ అందుకున్నందుకు విఆర్ఈసీ కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన దళిత మహిళ చిలక అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు అధికారులు ఎంపిక చేసి చివరి నిమిషంలో కావాలని అధికారులు కాంగ్రెస్ నాయకులు ముందు అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దళిత మహిళ అయిన నాకు న్యాయం చేయాలని కోరారు. నాకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను కావాలని అడ్డుపడిన అధికారులపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని తెలిపారు. కలిసి సెక్రటరీ నీ కంగ్రాచులేషన్, నీకు ఇల్లు వచ్చింది, నీ పేరు వచ్చింది, కాకపోతే నాకు పార్టీ ఇవ్వాలి, మామూలుగా నీకు ఖర్చు అవుతుంది అని చెప్పిండంటే సార్ నాకు ఫస్ట్ లిస్ట్లో లేని పేరు లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది సార్ అని నేను అడిగితే లేదు వచ్చింది, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి అంటే సార్ పార్టీ ఏం పార్టీ సార్ అని అంటే 50 దాకా అవుతుంది ఖర్చు అన్నాడు. సార్ 50 అంటే నాకేం అర్థం కాలేదు కానీ 50 అన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. డిచ్పల్లి, దర్పల్లి మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ముప్పై 39 కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగల ముఠాలోని 7గురు అరెస్ట్. 15 తులాల బంగారం, 4 వాహనాలు జప్తు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి.
కమ్యూనిస్టు నాయకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాయకవాడి నర్సయ్య ఇక లేరు. నగరంలోని అర్సపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబీకులు, పెద్ద ఎత్తున పాల్గొన్న మేధావులు, కమ్యూనిస్టు నాయకులు. ఈ నెల 7న బక్రీద్ సందర్భంగా యూపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు. బక్రీద్ సమయంలో రోడ్లపై నమాజ్ చేయడం నిషేధమని యూపీ ప్రభుత్వం సూచన. చట్టపరమైన నిషేధాలు లేని జంతువులనే బలి ఇవ్వాలని వెల్లడి. హైదరాబాదులో ఆకాశాన్నంటిన బంగారం ధరలు. ₹1,00,000 24 క్యారెట్ల బంగారంతో ఆల్ టైమ్ రికార్డు. గుల్యం బ్యారీ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తుడికి పునర్జన్మ కల్పించిన ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమారాజ్ మోసిన్. భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్జానాయక్ తాండాలోని రైతు వేదికల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.